అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది. లోకంలో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా వెచ్చగాడు చేయగల శక్తి గలది. మీ మీద, మీ సంపద మీద స్త్రీ ఏడుస్తుంది. జాగ్రత్తగా ఉండవలసిన సమయం, అప్రమత్తంగా ఉండండి. ఈరోజు మీకు ఎవరి వల్ల ఎటువంటి నరదృష్టి తగలకుండా ఉండాలంటే మెళ్ళో హనుమాన్ రక్షా యంత్రం ధరించి హనుమాన్ చాలీసా పఠించండి. అన్ని రంగాల్లో కూడా మెరుగైన ఫలితాలు అందుతాయి. ఉద్యోగంలో కొనసాగుతున్నటువంటి చెడు పరిస్థితుల నుండి బయటకు రాగలుగుతారు. వీర ధైర్యం అనేది పెరిగిపోతుంది. ఆచరణ ప్రసంగాలలో తీపిని కొనసాగించడం వల్ల గౌరవం మీకు పెరిగిపోతుంది. ఈ రోజు దుర్వినియోగ పదాలను నియంత్రించాలి. మీ పనిశైలి యొక్క వైవిధ్యం పనికి అనుమానాన్ని నిర్వహిస్తుంది. మీ పని రంగంలో పెద్ద అవకాశం మీకు వస్తుంది. ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా ఉంటుంది. ఈరోజు కొత్త అవకాశాలు మీకు వస్తాయి. ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉండాలి. జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు. వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి సాయం మీకు లభిస్తుంది. ప్రమోషన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. ఈరోజు రాశివారు మాత్రం బదిలీల గురించి కూడా ప్రయత్నాలను కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు కొందరు వ్యక్తులు మీకు ఈరోజు నష్టం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. వారి వల్ల మీకు ఎటువంటి నష్టం దరిచేరకుండా ఉండాలంటే మాత్రము ఈరోజు మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు వారి నుండి నష్టం రాకుండా ఉండటానికి నుదుటిపైన తెలుపు చందనం తిలకం అర్చించుకోండి. ఉదయం పూట నల్ల మిరియాలను మీరు ఈరోజు జేబులో పెట్టుకోండి. ఇలా చేయటం 3 నల్ల మిరియాలను జేబులో ఉంచుకోవడం ద్వారా మీకు ఎటువంటి నరదృష్టి హాని, శత్రువుల నుంచి ఎటువంటి ఆటంకము అనేది కలగకుండా ఉంటుంది. అన్ని శుభాలైతే మీకు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు పనులను ప్రారంభించడానికి మంచి సమయంగానే ఉంది. త్వరలో కొత్త వ్యాపారం అమలుచడానికి కూడా భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది. విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు రాశివారులను కొత్త వ్యక్తులతోటి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. తెలివైన వ్యక్తుల నుండి ఈరోజు దూరంగా ఉంటేనే మంచిది. ఈరోజు పని రంగంలో ఉన్న అడ్డంకులు అధిగమించబడతాయి. ఈరోజు రాశివారులు అధిక ప్రసంగం అనేది నివారించాలి. మౌనంగా ఉంటేనే మంచిది. చేసిన ప్రతి పనిలో కూడా మెప్పును పొందే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. విద్యార్థులకైతే శుభప్రదమైన రోజు. భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది. విదేశీ దేశాల పర్యటనకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. స్నేహితులతో ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఈ రోజు కొంతమంది వ్యక్తుల సంస్థలు అనవసరంగా చిక్కుకోపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. చెడు వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి. నెగిటివిటీ నుండి దూరంగా ఉండాలి. పూర్తి సహనం మరియు సంయమనంతో పనిలో వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా విజయం వైపు కదులుతారు. ఈరోజు మీ ప్రవర్తన నుండి తొందరపాటు మరియు నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించండి. ఎవరైనా మీ పనికి ఆటంకం కలిగిస్తూ ఉంటే వాటిని పోరాటాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోకుండా అడ్డంకులను అధిగమించడానికి ప్రయత్నాలు కొనసాగించండి. భావోద్వేగ విషయాల గురించి ఈరోజు తెలుసుకుంటారు. అవకాశం కోసం వేచి ఉంటారు. సంబంధాలలో స్పష్టత పెరుగుతుంది. ఈ రోజు రాశారు కొన్ని విషయాల్లో మీరు మెరుగైన ఫలితాలు సమూహమవుతాయి. ప్రేమలో సులభంగా గెలుస్తారు. సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు. ప్రియమైన వారికి మద్దతు ఇస్తారు. ప్రియమైన వారి లోపాలను గుర్తిస్తారు. వారిని విస్మరిస్తారు. ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది. ప్రేమికులకు శుభదినంగా ఉంటుంది. ప్రేమ వివాహం చేసుకున్న వారికి సఫలీకృతం అవుతుంది. అవివాహితులకు వివాహం కొరకు ప్రస్తావనలు వస్తాయి. భావోద్వేగాలను ఈరోజు అరికట్టగలుగుతారు. ఆశ్చర్యం పొందటం మీ వంతవుతుంది. ఈరోజు రాష్ట్రాల్లో సంబంధాల్లో ఉత్సాహం పెరిగిపోతుంది. కుటుంబంలో ఆనందం, సంతోషం వస్తుంది. పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నమ్మానాన్ని పెంచుకుంటారు. ప్రైవేటు సబ్జెక్టులో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమలలో సహనం చూపడం చాలా సాధ్యమవుతుంది. సంబంధాల్లో ఆకర్షణ ఉంటుంది. ఈరోజు మీరు కుటుంబంతో కలిసి మంచి సమయాన్ని గడిపే అవకాశాలు లభిస్తాయి. బంధువులతో సమావేశం కూడా ఉంటుంది. మనసు యొక్క ఇబ్బందులు అధిగమించబడతాయి. సంబంధాలలో అనుసరణ ఉంటుంది. ఆనందం యొక్క క్షణాలు పంచుకుంటారు. ముఖ్యమైన విషయాలపైన ఆసక్తి కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా ప్రవర్తనతోటి సంతోషంగా ఉంచుతారు. కుటుంబం మరియు సన్నిహితులకు సలహాలు, సంప్రదింపులు ఇస్తారు. మద్దతు లభిస్తుంది. బంధువులతోటి ఆనందంగా ఉంటారు. సామరస్యాన్ని కొనసాగిస్తారు. ప్రేమలో శుభం ఉంటుంది. భావోద్వేగ సమతుల్యత ఉంటుంది. అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు. ఈరోజు రాష్ట్ర నియమాలను నిర్వహిస్తారు. ప్రణాళికలు ఆకస్మిక వేగంతో కదులుతాయి. తగిన ప్రతిపాదనలు అందుకుంటారు. కెరీర్ విషయాలు వేగం పుంజుకుంటాయి. ఈరోజు స్పష్టంగా అన్ని పనులు కొనసాగిస్తారు. దృష్టిని కొనసాగిస్తారు. లావాదేవీలలో మాత్రం స్పష్టంగా ఉండాలి. నైపుణ్యాలతోటి చోటు కల్పించుకుంటారు. కార్యాచరణ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇక సంబంధాలలో సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు నడిచే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామి అనుభూతి ఉంటుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలు కూడా ఉన్నాయి. పోస్ట్ ప్రతిష్ట ప్రభావం కూడా పెరుగుతుంది. మరియు ఈరోజు రాశివారు మాత్రము జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈరోజు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం అవసరం అవుతుంది. కొత్త పని ప్రారంభించే ముందు ఈరోజు ప్రత్యేకంగా అన్ని విషయాల గురించి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. బంధువులతో తేడాలు రాకుండా చూసుకోవాలి. అనవసరమైనటువంటి గొడవలలో ఈరోజు మీరు తలదూర్చకుండా వేరే వారి మాటలో మరి గొడవలలో కానీ తలదూర్చకుండా ఉండాలి. ఈ రోజు రాశివారిలో కొంత పనులు మరి బిజీగా ఉండడం కూడా జరుగుతుంది. లక్కీ సంఖ్య 44, లక్కీ కలర్ బూడిద. పరిహారంలో ఈరోజు రాశివారు మరి శివయ్యకు పూజలు సమర్పించాలి. మంచి శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.